అమ్మా స్వర్ణ, హారతిచ్చి సీత వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు. అది హారతి ఇవ్వటం ఏమిటి? ఇస్తే తప్పేంటే? కడుపుతో ఉన్న పిల్ల దిష్టి తీస్తుందా? నువ్వు లోపలికెళ్ళవే. ఎవరు హారతిచ్చినా ఇవ్వకపోయినా నాకు ఈ ఇంట్లో స్వతంత్రం ఉంది. నా చేతులేం చచ్చిపడలేదు. నా కొడుకు కోడలికి హారతిచ్చి నేనే లోపలికి పిలుస్తాను. తప్పుకో. ఇద్దరు ఇంట్లోనే ఉంటే ఇక పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరిగినట్టే రోజు ఇల్లు దద్దరిల్లిపోద్దంతే. మనకేమన్నా వర్కౌట్ అవుద్దేమో చూద్దాం. ఈ యుద్ధాన్ని రోజు కళ్ళారా చూడాలంటే ఎట్టగప్ప ఎలాగలాగ మంగమ్మ గారి కాళ్ళు పట్టుకుని ఈ ఇంట్లోనే సెటిల్ అవ్వాలి. మా మాటకు మీరిచ్చే విలువిదేనా? మాకు ఇంట్లో ఉన్న స్థానం ఇంతేనా? వీడు ఈ గడప దాటితే నేను ఇంట్లో ఉండను. తొందరపడి మాటలు జారొద్దురా. ఎవరి నిర్ణయమైనా నా తీర్పు తర్వాతనే. ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తుంటే నీ తీర్పుకి విలువివ్వదలుచుకోలేదు. దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. కక్ష పెంచుకున్న వాళ్ళకి నిజం పక్షపాతం లాగానే అనిపిస్తుందిరా. తాతయ్య, ఆపుతావా? నన్ను అవతలికి వెళ్ళమంటావా? లోపలుంటేనే నాకు విలువిచ్చిన వాడివి అవుతావు. ఇచ్చిన విలువకి చేసిన మేలు చాలు. అమ్మా సీత, కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి. సాకేత్, సాకేత్. సాకేత్, నా మాట వినరా? సాకేత్, సాకేత్, సాకేత్. ఏ మూట కట్టుకుంటావే నువ్వు? తన సంతోషం మూట కట్టుకుని నాకు కన్నీళ్లు మిగిల్చడానికే వచ్చింది. నా కొడుకును బయటకు తరిమి తన కొడుకును ఇంట్లో కూర్చోబెట్టడానికి వచ్చింది. అత్తయ్య, వాడు వెళ్ళిపోతున్నాడు అత్తయ్య. నాకెందుకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు లక్ష్మి. నా మనవడేం పిరికివాడు కాదు. ఈ పిఠాపురం మంగమ్మ పెంపకంలో పెరిగినవాడు. ధైర్యంగా ఉండు నువ్వు. ఈ గబ్బిలాలు దూరినంత మాత్రాన గుడి అపవిత్రం కాదు. మూల విరాట్టు విలువేం తగ్గదు. ఏ పిచ్చి మొద్దు, గుడ్ల పిగించాలా చూస్తూ నిలబడతావేమిటి? పద వెళదాం. ఎక్కడికమ్మమ్మా? ఎక్కడికేంటి? అలిగెళ్ళింది నీ మొగుడు. వెళ్ళి తీసుకొద్దాం పదా. ఎక్కడికని వెళ్తాం? వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో నాకు తెలుసు. నువ్వు పదా. రండమ్మా, కుడికాలు ముందు పెట్టిరండి. ఏమండి, ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి. మనం కూడా వెళ్దాం పదండి. నేనిప్పుడు వచ్చినా వాడికి కోపం పెంచిన వాడినే అవుతాను. ఇంతేనా వాడి మీద మీకున్న ప్రేమ? ఈ పరిస్థితుల్లో నేనేం చెప్పినా మీరు నమ్మరు. మంచివాళ్ళు మంచివాళ్ళు అని అందరినీ నమ్మాను. చివరికి
చివరకు అందరూ కలిసి నన్ను నా కొడుకును మోసం చేశారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లోకి మమ్మల్ని నెట్టేశారు. నన్ను ఏడిపించి ఏం సుఖపడతారు? నా ఉసురు తగిలి లక్ష్మి, నిజానిజాలు తెలుసుకున్న తర్వాత శాపాలు పెట్టు. పచ్చగా వచ్చారు, పరుషంగా మాట్లాడుకు. నువ్వు భయపడేంతగా ముందు ముందు పరిస్థితులు ఉండవమ్మా. ఇన్నేళ్ళు అన్నీ ఉన్నా కొడుకు కోపంగా బయటికి వెళ్ళగానే నువ్వు అంతగా తప్పించిపోతున్నావే, తను నీలాంటి ఆడకూతురే. ఇవాళ తను తన కోసం రాలేదు, తన కొడుకు కోసమే వచ్చానంటుంది. తను చెప్పేది పూర్తిగా విన్నాక నీకు ద్రోహం తలపెట్టాలనుకుంటే నువ్వే కాదు నేను శపిస్తాను. దయచేసి ఊరుకోమ్మా. లక్ష్మి ప్లీజ్. నన్ను అలా పిలవకండి. లక్ష్మి, లక్ష్మి ఆగు. మ్యాటర్ చాలా ట్విస్టింగ్గా ఉందా. మనం ఏదో బ్యాడ్ చేయాలని చూస్తే అన్న కూతురు గుడ్లా కట్ట ఉందా మరి. ఆ గాడు ఎంత ఎలవ చేశాడు. తంతే గాడ్లు బొడ్లో పడ్డట్టు ఇద్దరు కూతుర్లు మంగమ్మ గారింట్లో మనవరాళ్ళు అయ్యారే. అంటే ఇంకో మనవడు ఉంటే ఆ మూడోది కూడా మంగమ్మారికి మనవరాలు అయ్యి ఉండేదేమో. అబ్బో, అవును, నాకేదో గిట్టుబాటు అవుతుందని ఇక్కడికి వస్తే సీన్ అంతా రివర్స్ అయిందే. మన రూట్ మార్చి అటు పాజిటివ్ అయితేనే ఫ్యూచర్లో ఇద్దరు కూతురు కూసంత నాకు హెల్ప్ చేసేటట్టున్నారు. అయితే మ్యాటర్ అర్జెంటుగా అన్న సేవలో పోస్ట్ చేయటం బెటర్. అమ్మో, ఇక్కడ మాట్లాడితే వీళ్ళంతా వింటారేమో. పక్కకి వెళ్ళి ఫోన్ చేద్దాం. లక్ష్మి, లక్ష్మి. వద్దు, నన్ను విసిగించొద్దు. వెళ్ళండి అవతలకి. అది కాదు లక్ష్మి. వద్దు, అలా పిలవద్దు అని చెప్పానా? అది కాదు ఇది కాదు సారీ అంటూ నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయకండి. 25 ఏళ్ళు దాటిందిగా. మొహం మొత్తి వదిలించుకోవడానికి దారి వెతుక్కున్నారు. పిలిచారు, వచ్చింది. వెళ్ళారు, పెళ్లి చేశారు. దానికి బాధ్యత ధర్మం అంటూ కళ్ళబొలి మాటలు చెప్తారే. మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది, ఆవేశం వస్తుంది. ఎదురుగా నిలబడి కోపం పెంచకండి. వెళ్ళండి అవతలకి. అమ్మా శారదా, వీళ్ళని నా రూమ్లోకి తీసుకెళ్ళి ఫ్రెష్ అవ్వమను. అలాగే మావయ్య. చేసిన ద్రోహం తలుచుకుంటే నన్ను నేను కంట్రోల్ తప్పి ఏదైనా చేస్తే మీ ఆశలు అడే ఆశలు అవుతాయి. వెళ్ళండి ఇక్కడి నుంచి. పాత పెళ్ళం ఫ్రెష్గా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. కొత్త కాపురం వెలగబెట్టండి. చేతికి అందరు కొడుకొచ్చాడు. మీకు కాలం కలిసి వచ్చింది. నన్ను కాలం వెక్కిరించింది. వెళ్ళండి ఇక్కడి నుంచి. లక్ష్మి, నీ మాట నీదే కానీ నా మాట పట్టించుకోవా? ఇంకా ఇంకా అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. నేను ఇంతకాలం నా కొడుకు కోసం అన్ని భరిస్తూ వచ్చాను. వాడే మిమ్మల్ని అసహించుకుని నన్ను వదిలేసి వెళ్ళాక నాకు మీతో మీ ఇంటితో ఏం అవసరం? ఏ బంధం ఏ సంతోషం ఆశించి మీతో సర్దుకుపోవాలి? పొడిచిన వెన్నుపోటుకు మందు రాస్తారా? మనసుకైన గాయాన్ని మాంచగలరా? వెళ్ళండి అవతలకి. మనసుకి ఆలోచించే అవకాశాన్ని కూడా ఇవ్వకపోవటం తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే తత్వంతో సమానం. బయటుండి ఎంత మెట్ట వేదాంతమైనా చెప్పొచ్చు. పీకల్లోతు కూరుకుపోయి ఉన్నదాన్ని నేను. సమస్య వచ్చినంత వేగంగా పరిష్కారం అవదమ్మా. అలా అయితే అసలు అది సమస్యే కాదు. నీ భయాలేవి నిజం కాదని నేను గ్యారంటీ ఇచ్చాను. మీ అత్తయ్య గారు కూడా హామీ ఇచ్చింది. సీత, ఎందుకలా నిలబడి ఉండటం? కూర్చోండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అత్తయ్య గారు. ఏమ్మా, గుమ్మంలో వాళ్లతో అన్న మాటలు వినలేదా? మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో కూడా అర్థం కాలేదా? వెళదామంటున్నావు. నాకిక్కడ ఉండాలని అనిపించటం లేదు. మంచితనం పాలు ఎక్కువ కాబట్టి నీకు అలా అనిపిస్తోందమ్మా.
కష్టాలు పడ్డావు కదా అందుకే ఇలా ఆలోచిస్తున్నావు. నేను కష్టపడిందాన్నే. న్యాయం కోసం నేను ఈ దారిలో నడవాల్సొచ్చింది. కాస్త ఓపిక పట్టమ్మా. ఎవరి పలకరింపులో లేవని ఫీలై నువ్వలా అంటున్నావు. కానీ ఇది నా అత్తారిల్లు. నా కోడలిగా ఇది నీ అత్తారిల్లు కూడాను. కాదన్ను, కానీ పాపం అత్తయ్య గారు. అయినా నువ్వు ఇంకా ఆ భయంలోనే ఉండటం అర్థంలేనితనం అవుతుంది. హామీలు గ్యారంటీలు సంతోషాన్ని తిరిగిస్తారనే నమ్మకం నాకు లేదు. వచ్చింది మామూలు సమస్య కాదు, నన్ను నా బ్రతుకుని ప్రశ్నిస్తున్న సమస్య. అవతల నా కన్ను కొడుకు కోపం వచ్చి వెళ్ళిపోయాడు. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? వాణ్ణి తీసుకురావడానికి వెళ్ళింది పిఠాపురం మంగతాయారు. నువ్వు వాణ్ణి గురించి భయపడాల్సిన అవసరమేమీ లేదు. వచ్చిన వాళ్ళ గురించి నీ బతుకు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. వాళ్ళు ఈ ఇంట్లోంచి వెళ్ళేదాకా నాకు మనశ్శాంతి లేదు. వాళ్ళు పూర్తిగా బయటపడేదాకనైనా ఓపిక పట్టడం ఈ సమయంలో చాలా అవసరం. అది పంతానికి వెళ్ళే ఇంత దాకా తెచ్చింది. నువ్వు ఇప్పుడు పట్టు విడుపులు లేకుండా ప్రవర్తించి ఇంకా జటిలం చేయొద్దు. వాళ్ళతో నేను మాట్లాడతాను. నన్ను నమ్మకపోతే నిన్న ఆ దేవుడు కూడా రక్షించలేడు. అంటే బెదిరిస్తున్నారా? వాస్తవం చెబుతున్నాను. ఇలా అపార్థం చేసుకోవడమే మానమంటున్నాను. తర్వాత నీ ఇష్టం. ఎంత తేలిగ్గా చెప్పేశారు మావయ్య. నా ఇష్టమా అంటే ఉంటే ఉండు పోతే పో అనేగా అర్థం. నేను అలా అనటం లేదమ్మా లక్ష్మి. ఎలాగో ఏమో అనుకున్నాం. మొత్తానికి సీత పెళ్లి అతి కష్టం మీద జరిగిపోయింది. సీతా రఘురాములు పీటల మీద కూర్చునే ముందు అన్నయ్య గారు అక్కడ ప్రత్యక్షమయ్యి రఘురాం నా కొడుకే, శారద నా భార్య అనగానే నేను సీత వంక చూడగానే నా పై ప్రాణాలు పైకే పోయాయి. అయిపోయింది, ఇక మనం ఇంటికి తిరిగి రావాల్సిందే అనుకున్నాను. నిజమే అక్క, నాకు చాలా భయమేసింది. అంతా చిత్రంగా జరిగిపోయింది. ఆఖరి క్షణంలో మంగమ్మ గారు వచ్చి ఎంత రభస్ చేశారు. అబ్బాయి రఘురాం కాబట్టి సరిపోయింది. ఆ స్థానంలో మరొకరుంటే మనం విషం తాగి చావాల్సిందే. ఏమైతేనేం మంచి కుటుంబంలోనే పడింది. ఆస్తి అంతస్తుల సంగతి ఎలా ఉన్నా అబ్బాయి మంచోడు. పుట్టు పూర్వోత్తరాలు వంశచరిత్రున్న ఇంట్లో పడింది. ఆ మాట మాత్రం నిజం బావుగారు. అంతా సీత అదృష్టం. హలో అన్నయ్య, నేను రాధాకృష్ణని మాట్లాడుతున్నా. తెలుసులే గాని ఏమిటి? ఏంటి తెలుసా? అప్పుడే ఈ విషయం అంతా నీకు తెలిసిపోయిందా? అక్కడ విషయం ఇక్కడ విషయం ఏమిట్రా? నేనన్నది నువ్వు రాధాకృష్ణ అన్న విషయం తెలుసు అన్నాను. ఓ అదే, అసలు విషయం తెలిసిపోయిందేమో అనుకున్నాను అన్నయ్య. ఏమిట్రా విషయం విషయం అంటూ టెన్షన్ పెడుతున్నావు? మళ్ళీ ఏం జరిగింది? జరిగింది మామూలు విషయం కాదన్నయ్యో. నేనన్నది నువ్వు రాధాకృష్ణ అన్న విషయం తెలుసు అన్నాను. ఓ అదే, అసలు విషయం తెలిసిపోయిందేమో అనుకున్నాను అన్నయ్య. ఏమిట్రా విషయం విషయం అంటూ టెన్షన్ పెడుతున్నావు? మళ్ళీ ఏం జరిగింది? జరిగింది మామూలు విషయం కాదన్నయ్యో. అసలు ఏం జరిగిందంటే ఏమిటి? సీతా రఘురాముల్ని ఆ శారద గారు మంగమ్మ గారింటికి తీసుకెళ్లారా? జరిగిందంతా చెప్పిన తర్వాత తీసుకెళ్లారా అని అడుగుతావేంటన్నయ్య? రావటం కాదు, ఆర్తనిచ్చి ఇంటి లోపలికి కూడా తీసుకెళ్లిపోయారు. ఎరా, ఓహో వీళ్ళకి బ్రోకర్వి నువ్వేనా?
పిఠాపురం వారసుడు, నా కన్న కొడుకు, జడ్జి జగన్నాథం గారి మనవడు, మంగమ్మ గారి పెద్ద మనవడు. చివర్లోనే సీను సుఖాంతం కాల. అంటే ఏముంది, వీళ్ళు లోపలికి వెళ్ళారు, ఆ సాకేత్ బాబు బయటికి వెళ్ళిపోయాడు. సాకేత్, ఎక్కడికి వెళ్ళాడు ఏమిటో. అసలు ఏమవుతుందని చాలా టెన్షన్ గా ఉందన్నయ్య. ఎందుకురా నన్ను ఇలా భయపెడతావు? సాకేత్ వెళ్తుంటే చూస్తూ ఊరుకున్నారా? ఆగమంటే ఎవరు మాట్లాడినా ఇంటేనా అగ్గి బరాటలాగా ఉన్నాడు కుర్రోడు. ఆ మంగమ్మ గారు ఇప్పుడే బయటికి వెళ్ళి దాన్ని ఎత్తుక్కుంటా. అలాగా అయితే ఏం పర్వాలేదులే. ఆవిడ ఎలాగలా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొస్తుందిలే. ఏంటో పిల్లనిచ్చినోడు, నువ్వు ధైర్యంగానే ఉన్నావు. నాకే గుండె దడదడలాడిపోతుంది. సర్లేరా, వీలైతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వాకప్ చేసి నాకు కబుర్ చెయ్యి. అలాగే అన్నయ్య. అన్నయ్య సన్నిధి. ఏంటండి, అమ్మాయి రఘురాంలని ఆవిడ మంగమ్మ గారి ఇంటికి తీసుకువెళ్ళిందా? అవునట. సాకే తలిగి ఎటో వెళ్ళిపోయాడట. ఇదేం కొత్త పంచాయతీ అండి? ఆవిడ వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళడం ఏంటి? అల్లుడు గారు అలిగెళ్ళడం ఏంటి? నాకు చాలా భయం వేస్తోందండి. ఇద్దరూ మన పిల్లలే, ఎవరికేం జరిగినా మనం భరించలేమండి. పదండి, ముందు మనం పిన్నిగారింటికి వెళ్దాం. లేవండి, ఇద్దరూ మన పిల్లలే, ఎవరికేం జరిగినా మనం భరించలేమండి. పదండి, ముందు మనం పిన్నిగారింటికి వెళ్దాం. లేవండి, ఎవరు వింటే వాళ్ళకి నచ్చ చెప్పి సర్దుబాటు చేసొద్దాం. తను పోతే చల్లగా గతిలేదు గాని పెరుక్కి చీటీ రాసి పంపినట్లుంటుంది. మనం అంటేనే లెక్క లేకుండా తీసిపారేస్తుంది ఆవిడ. అలాంటిది వెళ్ళి మనం సర్దుబాటు చేయగలమా? కానిపోని మాటలెందుకు కానీ వెళ్ళే ఆలోచన మానే. అసలే ఆవిడ బుసలు కొడుతోంది. గతంలో అయితే తోకతో కొట్టింది, ఇప్పుడైతే కాటేస్తుంది కూడా. అలా అంటారేంటండి? వెళ్ళి తప్పో ఒప్పో ఓ మాట మాట్లాడడం మంచిది. ఏ పిచ్చిమొద్దు, మనం వెళ్ళి చీవాట్లో చెప్పు దెబ్బలో తింటం తప్పిస్తే చేయగలిగింది ఏమీ లేదు. ఎన్ని గొడవలు పెట్టుకున్నా వాళ్ళు ఒకటేనే. వెనక ముందు వాళ్లే సర్దుకుంటారులే. మనం వెళ్తే గాలి ఇటు మళ్ళీ మనల్ని దూదిలా ఏకిపారేస్తుంది. మొగుడు కొట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు కోపం అన్నట్లుంటుంది. అయినా ఆ పెద్ద ఆయన జడ్జి గారు ఉన్నారుగా, ఆయనే సర్దుబాటు చేస్తారులే. లేదండి, నాకెందుకో వెళ్ళడమే మంచిదనిపిస్తోంది. నాకైతే వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తోంది. మీరు రారా? రాను. శకుంతల, నువ్వురా, మనం వెళ్ళొద్దాం. అలాగే అక్క. అవమానపడి వచ్చి ఏడవడం ఏడ్పించడం తప్ప వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదు. మీలా మనసు దిట్టం చేసుకుని నేనుండలేను. కన్నతల్లి మనసు మీకేం తెలుస్తుంది? తల్లులు మాత్రమే ప్రేమిస్తారు, కొడుకులు మాత్రమే ఉద్ధరిస్తారని అనుకోవడం ఒక రకమైన మూర్ఖత్వమే అవుతుంది. మీతో వాదించే ఓపిక నాకు లేదండి. శకుంతల, రా. సరే అక్క. బావగారు వెళ్ళొస్తాం. సరే. ఏమిటో సీత, ఈ మాత్రం సానుభూతి నా మీద ఆనాడు చూపించిన వాడు లేరమ్మా. మన కష్టం వాళ్ళకి తెలిసి రావాలి, మన బాధ వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళలో మార్పు రావాలిగా. మనం హేళనకి గురి కాబడ్డవాళ్ళం, మన వేదనకి వాళ్ళు కళ్ళు తెరవలేదు. కనీసం వాళ్ళ రోదనన్నా వాళ్ళలో మార్పు తేగలిగితే మనం వచ్చిన దానికి అర్థం పరమార్థం ఉంటుంది. ఇలా వెళ్ళిపోవడానికే అయితే మనం ఇంత దూరం రావాల్సిన అవసరమే లేదమ్మా. సీత, నేనిక్కడికి ఏ స్వార్థంతోనూ రాలేదు. అర్థం చేసుకో. వాళ్ళకు ఆ విషయం త్వరలోనే అర్థమయ్యేలా చేస్తాను. దయచేసి నాకు సహకరించమ్మా.